రటిక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలు ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టనున్న ఇంటింటి ప్రచార కార్యక్రమంపై కీలక దిశానిర్దేశం చేశారు. రెండేళ్ల పాలనలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేయడంతో పాటు ప్రజల అభిప్రాయాలను, సమస్యలను కూడా తెలుసుకోవాలని తెలిపారు. ఇక రేపటి నుంచి 45 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వ పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యాచరణను ప్రజలకు వివరించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ నాగేశ్వరరావు. రమణి, ఏదైతే కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లేందుకైతే తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి కార్యాచరణకైతే శ్రీకారం చుడుతుంది. ఈ కార్యక్రమంలో ఏదైతే ముఖ్యమంత్రి అలాగే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పార్టీ ముఖ్య నేతలు, అదే విధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఈ పార్టీ బాధ్యతలతో ఏదైతే టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కీలక దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం గత 2 ఏళ్ల అమలు చేసిన సంక్షేమ పథకాలు, అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు కల్పన, అదే విధంగా పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాలు, అదే విధంగా రైతులు, మహిళల, యువత, విద్యార్థులు, విద్యా వర్గాల కోసం తీసుకున్న నిర్ణయాలను ప్రతి ఇంటికి వెళ్లే ప్రజలకు స్పష్టంగా వివరించాలని కూడా ఆయన సూచించిన పరిస్థితి అయితే ఉంది. అదే సమయంలో కూడా ప్రజల నుంచి వచ్చే సూచనలను, అలాగే స్థానిక సమస్యలు, అదే విధంగా ప్రభుత్వంపై వారి అభిప్రాయాలను కూడా క్షుణ్ణంగా నమోదు చేసి సంబంధిత అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లేలా పనిచేయాలని అయితే ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 45 రోజుల పాటు టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అయితే చంద్రబాబు పిలుపునిచ్చిన నేపథ్యం ఉంది. అయితే గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి ఇంటిని కూడా సందర్శిస్తూ ప్రభుత్వం 2 ఏళ్లలో సాధించిన ప్రగతి, ప్రజలకు సంబంధించిన సేవలు, కొనసాగుతున్న అభివృద్ధి పనులు, రాబోయే రోజుల్లో అమలు చేయనున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని అయితే స్పష్టం చేశారు. అయితే ఈ యొక్క ప్రచారం కార్యక్రమం ద్వారా ప్రజలలో ప్రత్యక్ష సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వం పనితీరుపై ప్రజల అభిప్రాయాలను తీసుకుని పాలనను కూడా మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించి పార్టీ వర్గాలు కూడా అదే విధంగా ఈ యొక్క ఏదైతే డోర్ టు డోర్ వ్యక్తిత్వం పరిచయం ద్వారా అనేక సమస్యలు, ప్రజల్లో ఉన్న సమస్యలు కూడా వెల్లువెత్తే తెలిసే అవకాశం ఉంది. అదే విధంగా ప్రజలకు ఇంకా సంక్షేమ పథకాలకు సంబంధించి ఏమేమి అందినాయి, ఏమేమి అందలేదు అనేది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. సంబంధించిన కీలక నేతలు కూడా డోర్ టు డోర్ వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవటం, అవి క్షుణ్ణంగా వెంటనే కూడా ప్రభుత్వ అధికారికి దృష్టికి తీసుకెళ్తారు. ఎవరైతే ప్రజల్లో సమస్యలు ఉన్నాయో వాటికి సంబంధించిన సమస్యలను వెంటనే ఆయా సంబంధిత అధికారి దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకునే విధంగా చూడాలని కూడా ఈ యొక్క సమావేశం ద్వారా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ 2 సంవత్సరాల పాలన ఏ విధంగా ఎలా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం తెలుసుకోనున్న పరిస్థితి అయితే ఉంది. రమణి. ఓకే రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.